మీ భర్త ప్రేమ కోసం వేడుకోవాల్సి వస్తే అది సాధారణ విషయం కాదు. తాకబడాలనే కోరిక, కనిపించాలనే ఆశ, ప్రేమించబడాలనే అవసరం, ఇవన్నీ వేడుకోవాల్సి వస్తే అక్కడ ఏదో తప్పు జరుగుతోంది. ఒక పురుషుడు తన స్వంత ఇంట్లో భిక్షగాడిలా అనిపించుకోవాల్సిన అవసరం ఉండకూడదు. ప్రేమ కోసం కాదు, ఆప్యాయత కోసం కాదు. అతను మీకోసం తన మనసంతా పెట్టి ప్రతిఫలంగా చల్లదనం మాత్రమే పొందితే, కలవాలని ప్రయత్నించి భారంలా తోసిపుచ్చబడితే, అతని భావోద్వేగ అవసరాలు ఎప్పుడూ చివరి స్థానంలో ఉంటే, ఒకరోజు అతను అడగడం మానేస్తాడు, ప్రయత్నించడం ఆపేస్తాడు. అతను మౌనంగా మారినప్పుడు ఏమైంది అని మీరు ఆశ్చర్యపడతారు. కాని నిజం ఏంటంటే, మీరు అతన్ని ఆపేశారు. ఆప్యాయత అనేది మంచి ప్రవర్తనకు ఇచ్చే బహుమతి కాదు, అది ప్రేమకు ఉన్న భాష. ఆ భాషను మీరు ఆపితే సందేశం ఒక్కటే: నువ్వు నాకు ముఖ్యం కాదు. బలమైన పురుషుడైనా తన ఇంట్లో అనవసరమైన వాడిలా అనిపిస్తే అతను కూడా విరిగిపోతాడు. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more real relationship insights.